ఓం శుక్లాంబరధరం విశ్వన్నం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమామస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం వాగర్ధౌ సంపృక్తో వాగర్ధః ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకికోకిలం ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సదానిమవృక్షస్య మూలాధివాసా సుధాశ్రావణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సభాయే నమః. శ్రీ షిరిడి సాయి ఆధ్యాత్మిక సత్సంగ కార్యక్రమం ప్రతి శనివారం కూడా భక్తుల గృహాల నిర్వహణ చేసుకుంటూ చక్కగా గత సంవత్సర కాలంగా వాల్మీకి విరచితమైనటువంటి శ్రీమద్ రామాయణానికి సంబంధించిన విషయాలు మనం తెలియజేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. చక్కని వైశాఖ మాసం, మాఘమాసంగా భావించేటువంటి మాసంలో రెండవ శనివారం జగవేరు గృహంలో శ్రీమద్ రామాయణానికి సంబంధించిన విషయాలు మహర్షి వాల్మీకి ప్రారంభం చేస్తూ గత వారం అగస్త్య మహర్షి గారి యొక్క సూచనల మేరకు సీతారామ లక్ష్మణులు పంచవటి అనే ప్రాంతానికి, గోదావరి పరివాహక ప్రాంతానికి రావడానికి ఉద్యుక్తులవుతూ అగస్త్యులు చెప్పిన విధంగా ఆయన కొన్ని మార్గాలు సూచన చేశారు. ఆ మార్గాన్ని అనుసరిస్తూ ప్రయాణం సాగించే దిశగా వారు వస్తూ ఉన్నారు. ఏతదా లక్ష్యతే వీర మధుకానాం మహాధ్వనం ఉత్తరాయణస్య గంతవ్యం వ్యాఘ్రోదమపగచ్చత. రామ, నీవిదిగో ఈ మార్గం గుండా ప్రయాణం చేస్తే విప్ప చెట్లతో కూడినటువంటి కొన్ని గుర్తులు కనిపిస్తాయి. అలా సాగగా ఉత్తర దిశగా వెళుతూ ఉంటే ఒక పెద్ద మర్రి వృక్షం కనిపిస్తుంది. ఆ సమీపంలో పంచవటి అని చెప్పి ఒక అద్భుతమైనటువంటి చక్కని రమణీయమైనటువంటి ఒక ప్రదేశం ఉంటుంది. మీరు మిగిలినటువంటి వనవాస దీక్ష ఏదైతే ఉందో 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు సీతారామ లక్ష్మణులు. ఈ వనవాస దీక్షలో మహర్షుల యొక్క ఆశ్రమ ప్రాంగణాల్లో ఉంటూ ఒక్కొక్క ప్రాంగణంలో ఒక్కొక్క మహర్షి గారి ఆశ్రమంలో కొన్ని మాసాల కాలం పాటు ఉంటూ 10 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. 10 ఏళ్ళు పూర్తయిన తర్వాత అగస్త్య దర్శనం అయింది శ్రీరామచంద్రమూర్తి వారికి. ఇంకా రాబోయేది చాలా విపత్కరమైన స్థితులు. గత వారం ఇచ్చారు వైష్ణవ ధనుస్సు అగస్త్య మహర్షి శ్రీరామచంద్రమూర్తి వారికి. అక్షయ తూణీరాలు అంటే దాంట్లోంచి ఇంకా ఎన్నిసార్లు మీరు శరములు తీసివేస్తున్నా అక్షయమే అందులో ఉంటూ ఉంటాయి తప్ప ఏవో ఇన్ని బాణములు ఉంటాయి, ఇన్ని అయిపోతే ఇంక అయిపోయాయి, ఏదో మన తుపాకీలు బుల్లెట్లు అయిపోయినట్టుగా ఇంక అయిపోవడం అక్షయంగా వస్తూనే ఉంటాయి. రాబోయే కాలంలో శ్రీరామచంద్రమూర్తి వారు చేసేటువంటి యుద్ధాలు ఏవైతే ఉన్నాయో, ధర్మ సంస్థాపన ఏదైతే ఉందో, అధర్మపురులను ఇంకా విశేషంగా స్వామి శిక్షించబోతారు ఎదర. కనుక ఈ విషయాలు బాగా తెలిసిన అగస్త్య మహర్షి గారు శ్రీరామచంద్రమూర్తి వారు గత వారం చెప్పుకున్నాం ఆ చక్కటి వైష్ణవ ధనుస్సును ఇచ్చారు. అంతకుముందు ఆ ధనుస్సు పరశురాముడి వారి దగ్గర ఉంది, అది కూడా గత వారం మనం విశ్లేషణ చేసుకున్నాం. దాన్ని అరణ్య మార్గంలో ఉన్నటువంటి శ్రీరామచంద్రమూర్తి వారికి అందించారు అగస్త్యుల వారు. ధర్మం ఆ అద్భుతమైన ధనస్సును పట్టుకుని భూమి మీద నడయాడినటువంటి రోజులు అవన్నీ కూడా సమస్త భూమండలం అంతా స్వామి తిరిగారు, భారతావరంతా కూడా. కరచరణాలతో ధర్మం మూర్తీభవిస్తే అది సాక్షాత్తు శ్రీరామచంద్రుడే అన్నారు. ఇంత విశేషంగా ఈ భారతావనంతా కూడా ధర్మమూర్తి తిరిగాడు గనకే ఇంకా కొద్దో గొప్ప కలియుగం ఇన్ని 5000 సంవత్సరాలు గడుస్తున్నా ఎంతోమంది ఎన్నో రకాల సనాతన ధర్మాన్ని ఎత్తిపొడుస్తూ ఉన్నా ఇంకా మీలాంటి భక్తులు చక్కగా రామాయణాలు వింటున్నారంటే, భారతం వింటున్నారంటే ఏమిటయ్యా కారణం అంటే శ్రీరామచంద్రమూర్తి వారు ఆ రోజు కాలినడికన ఈ భారతావనంత తిరిగిన ధర్మమే ఇంకా మనల్ని రక్షిస్తూ ఉంది. కనుక ప్రత్యక్ష నిదర్శనాలు ఇవన్నీ కూడా స్వామివారు చక్కట వైష్ణవ ధనస్సును తీసుకుని, అక్షయ తుణీరాలు సువర్ణ ఖడ్గాన్ని తీసుకుని రాముల వారికి ఇచ్చారని లక్ష్మణుడికి మళ్ళీ వేరే ఏం లేదు. ఆయన ఈ కార్యం జరగవలసింది ఆయన చేతుల మీదుగానే.
కాబట్టి ఎదర రాబోవి చాలా క్లిష్టమైనటువంటి రోజులు. ఈ దండకారణ్యంలో ఎంతోమంది రాక్షస సంహారం స్వామి చేయబోతారు. ఆయనకి ఇంతమంది మహర్షుల తపస్సులు, శరభంగ మహర్షి తన తపస్సుకి దారపోశారు, సుతీక్ష మహర్షి తపస్సుకి దారపోశారు, భరద్వాజ మహర్షి తన శక్తిని అంతా ఇచ్చారు. ఇవన్నీ క్రోడీకరించుకుని చిట్ట చివరికి అగస్త్యుల వారి చేతుల మీదుగా వైష్ణవ ధనస్సును తీసుకుని ధర్మ సంరక్షణ స్వామి చేయబోతారు. కనుక అంత గొప్ప వైష్ణవ ధనస్సును తీసుకుని సీతాలక్ష్మణుల వెంటరాగా స్వామివారి ప్రయాణం సాగిస్తున్నారట. అధం పంచవటీ గచ్చన్ అంతరా రఘునందన అపసాద మహాకాయం క్రుద్ధం భీమపరాక్రమం. ప్రయాణం సాగించి అగస్త్య మహర్షి వారు చెప్పినటువంటి గుర్తుల్ని అనుసరిస్తూ ముందుకు సాగుతూ ఉత్తరాభిముఖంగా వెళుతూ ఉండగా ఆ విశేషమైన స్వామి చెప్పిన ఆ మర్రి చెట్టు వారికి దర్శనమిచ్చింది. ఏదో జామ చెట్లాగా మామిడి చెట్లాగా ఉన్నది మర్రి వృక్షం అంటే చాలా విశేషంగా శాఖోపశాఖలుగా విస్తరించి ఉంటుంది. మర్రి వృక్షం బాగా పెరిగిపోతే అసలు దాని అసలమురా అనేది కనుక్కోవడమే చాలా కష్టం మనకి. ఇక్కడి నుంచి మర్రి మొట్టమొదటి ప్రారంభం ఇది అని చెప్పడానికి ఉండదు. ఇక మనకి చాలా విశేషంగా వ్యాపించిపోయి ఎక్కడ చూస్తే అక్కడే ఇదే కాండంలా ఉంటుంది దానికి. కనుక అంత విశేషంగా ఆవరించిపోయి ఉంటుంది. అంత భీకరంగా చాలా విశాలంగా వ్యాపించున్నటువంటి మర్రి వృక్షం దగ్గరికి చేరుకునే దగ్గరికి వారికి ఒక అద్భుత దర్శనం అయింది. ఏమిటయ్యాదంటే అపసాద మహాకాయం గృద్ధం భీమపరాక్రమం. చాలా పెద్దదైనటువంటి శరీరంతో గృద్ధం ఒక పెద్ద గ్రద్ద కనపడింది. చూడ్డానికి చాలా భయానకంగా ఉంది. లోకంలో పక్షి జాతులు మిగిలిన జీవరాశులు కనుక కాస్త తక్కువ జాతిగా చిన్న శరీరాలతో కనిపిస్తుంటాయి. చలకలు, పిచుకులు, పావురాలు, గ్రద్దలు కూడా మరి అంత విశేషంగా ఏముంటాయండి. కానీ ఇప్పుడు సీతారామలక్ష్మణులకు కనిపించినటువంటి గ్రద్ద ఏదైతే ఉందో మహాకాయం, చాలా విశేషమైన పెద్ద శరీరం కలిగి చూడ్డానికి భయాన్ని కొలిపిస్తేగా ఉందిట. తం దృష్ట్వాతో మహాభాగో పట్టస్థం రామలక్ష్మణవు మేనైతే రాక్షసం పక్షిం భ్రువాణకో భామనతి. చూశారు రామలక్ష్మణుడు, ఇదేది రాక్షసుల్లో ఉన్నాడు, మాయావులో ఉన్నాడు రా వీడు. లోకంలో గ్రద్ద ఎక్కడైనా ఇంత పెద్ద గ్రద్ద ఉంటుందా? చూడడానికి విచిత్రంగా ఉంది. సతో మధురయా వాచ సౌమ్యాయ ప్రేణయన్నివ ఉవాచ వత్స మాం విద్ధి వియస్వం పితురాత్మన. అడిగారట రామలక్ష్మణుడు, ఎవరు నువ్వు? ఎంత భయానకంగా చూసేవారికి భయం కల్పించేలా ఉన్నావు. లోకంలో ఎక్కడ ఎంతవరకు ఇలాంటి గ్రద్దలు చూడలేదు మేము. నిజం చెప్పు, నువ్వు రాక్షసుడివా, యక్షుడివా, దేవతవా, ఎవరు నువ్వు అని చెప్పి అడగగానే మధురాస్పదం, చాలా మధురంగా మాట్లాడిందిట ఆ పెద్ద కాయంతో ఉన్నటువంటి ఆ గ్రద్ద. మహాప్రభో, నేను మీ తండ్రి గారికి మిత్రుణ్ణి అన్నట్ట. నన్ను జటాయు అంటారు, నా పేరు జటాయు అని చెప్పి సమాధానం చెప్పేట. రామస్య వచనం శ్రుత్వా సర్వభూత సముద్భవం అచచక్షితే ద్వితీయస్వే కులమాత్మనమేవచ. ఎప్పుడైతే రామచంద్రమూర్తి వారు తన తండ్రి గారికి మిత్రుణ్ణి అన్నాడో వెంటనే శాంతించారు ఆయన. వాళ్ళ నాన్నగారికి దగ్గర అయితే చాలు, ఆయన వెంటనే నమస్కారం చేసేస్తాడు. ఎందుకంటే మా నాన్నగారు బాగా దగ్గర ఆయన. ఇప్పుడు మనమైతే అంటే మా నాన్నగారి విషయంలో మీరు చుట్టాలు అయితే స్నేహితులు అయితే ఉండొచ్చు, కానీ నా దగ్గర కాదండి మీ ఆటలు, మా నాన్నగారు మీకు ఏమి ఇస్తారో వెనక్కి తిరిగి ఇచ్చానంటాడు అలాంటాడు. కనుక తండ్రి గారికి బాగా దగ్గర అనే వాక్యం వింటే చాలు, నాన్నగారి పేరెత్తితే చాలు, అంత ప్రీతి. అందుకు దాశరథి అని పిలుస్తారు రామచంద్రమూర్తి వారు. నా పేరెత్తి పిలిస్తే చాలా ప్రీతిట ఆయనకి. దశరథ మహారాజు పుత్రుడా రామాన్ని పిలిచినా కూడా అంత ఆనందించడేమో, కానీ దశరథ పుత్రుడు అని పిలవగానే చాలా ఆనందిస్తుంటాట. తండ్రి గారి పేరంటే ప్రీతి. రామాయణంలో వారు ఎక్కడెక్కడ రామచంద్రమూర్తి వారికి తమ తండ్రి గారికి దగ్గర అని ఎవరైతే చెబుతారో వారందరినీ ఆదరించేస్తుంటాడు మహానుభావుడు. కనుక ఇది విశేషమైన కాయంతో ఉన్నటువంటి గ్రద్ద మీ తండ్రి గారికి చాలా పరమ మిత్రున్నయ్యా నేను అన్నారు. అంటే పూర్వకాలంలో చుట్టరికాలు అలా ఉండేవి. మనకి మనుషులతోనే చుట్టరికాలు కలయగంలో, వాళ్ళతో కూడా సరిగ్గా ఉండి చావాలని అది వేరే విషయం. ఇంకా ఈ పక్కింటి వాళ్ళతోనే పడి చావదు, మనకి ఇంట్లో వాళ్ళతోనే పడి చావదు. ఇంకా పశువులు పక్షులు అంటే ఎక్కడ కుదురుతుంది అంటే మిగిలిన యుగాల్లో అన్ని జాతులతోటి అటువంటి సత్సంబంధాలు ఉండేవి. అంటే ఎప్పుడది, ఇది ఎప్పటి మాట? త్రేతాయుగం నాటి మాట. ద్వాపరంలో కూడా ఉంది, మహాభారతంలో కనిపిస్తాయి.
పాండవుల చిన్నతనంలో కౌరవులు విషం పెట్టి భీముడిని తీసుకెళ్లి నదిలో పడేశారు. ఎక్కడికో పాతాళంలో దాకా పోయాడు. సర్పాలకు చిక్కాడు భీమసేనుడు. తెల్లవాడు ఇంకా అప్పటికి నాగలు కంగారు పడ్డాయి. ఎవడో పడ్డాడంటే విషప్రయోగం జరిగింది అని చెప్పి నాగరాజు చెప్పారట. వచ్చి చూశాడు, పైన విషం పెట్టారు. 2 రకాల విషయాలు ఉంటాయి, స్థావర విషం, జంగమ విషం అని చెప్పి. మనకు డాక్టర్ గారు ఇచ్చే మందుల్లో కూడా కొన్ని విషప్రయోగాలు ఆయన కూడా విషం ఇస్తాడు. మనకు తెలియదు, మెడిసిన్ కదా వేసుకుంటాం మనం. కొన్ని విషయాలకి విషమే ముందు మళ్ళీ మనం బ్రతకడానికి. ఇవన్నీ మెడిసిన్లో మ్యాజిక్లు. కనుక పైనుంచి విషప్రయోగం జరిగి లోపలికి వచ్చాడు. మేము వాడిని కాటేసాం. అప్పటిదాకా అపస్మారకంలో ఉన్నవాడు మేము కాటేసాక మెలుగు వచ్చింది వాడికి అని చెప్పి నాగరాజు కంప్లైంట్ చేసేట. నాగులన్నీ వెళ్ళి, ఓహో వీడికి ఏదో భూమి మీద పైన విషప్రయోగం జరిగిందిరా అబ్బాయి, మీరు కాటేయగానే విషం విరిగిపోయి వాడు మెలుగు వచ్చింది, సరే చూద్దామని అన్నారు. చూశారు. ఆ నాగరాజు గారికి గుర్తొచ్చిందట, ఓహో వీరి తండ్రి మాకు చాలా దగ్గర బంధువురా నాయన, వీడు మనకి శ్రేయోభిలాషి, వీడికి ఏదైనా ఉపకారం చెయ్యాలి. పాండురాజు గారితో సత్సంబంధాలు ఉన్నాయట. ఎవరికి? నాగజాతిలో ఉన్న నాగులకి పాండురాజు గారికి. అంటే వారి మనస్తత్వాలు అలాంటివి. ఆ మనస్సుకు తగ్గట్టు సమస్త భూతములు మానవుల పట్ల చాలా సన్నిహితంగా మెలుగుతూ ఉండేవి. సరే, మన ఫ్రెండ్ కొడుకు వచ్చాడు, వాడికి ఏదైనా ఉపకారం చేయాలి, ఏం చేయాలని చెప్పి ఆలోచించారు నాగరాజు గారు. నాగుల దగ్గర రసం అని చెప్పి ఒక పదార్థం ఉంటుందట. అది ఒక కప్పు తాగిన వాడికి 1000 ఏనుగుల బలం వస్తుందట. నాగరాజు గారు అన్నారు, వీడికి ఆ రసాన్ని కాస్త పట్టించేంత వాడు ఎంత తాగితే అంత. వాడి జఠరా మల్నాటిది చిన్నదా, మనకి ఏదో బొటన వేలు అంత ఉంటుంది జఠరాకి, అంత ఉంటేనే గుండుగులు తినేస్తుంటాం, తాగిస్తుంటాం. భీముడికి వాడికి తాగితేట 8 కప్పులు తాగేట భీముడు. 8,000 ఏనుగుల బలం వచ్చింది భీమసేనుడికి. ఇది ద్వాపరం నాటి మాట. అంటే ఇప్పుడు నాగులకి మానవులకి దగ్గర సంబంధాలు. త్రేతాయుగంలో పక్షులతో కూడా సంబంధాలు ఉండేవి. ఇవన్నీ వీటి వల్ల మనకు అర్థమవుతుంది. కలియుగంలో కూడా అంటే మనకు అటువంటి మనస్తత్వాలు లేవు కాబట్టి మనుషులతో ద్వేషాలు ఉండేటువంటి మనస్తత్వాలు మనకు కనుక మనుషులతోనే పడి చావదు మనకి. బాబా చరిత్రలో బాబా దగ్గర సర్కస్సులో ఆడించి ఒక పులిని తీసుకొస్తారు. ఎందుకని? వాళ్ళకి అంతవరకు బాగా సంపాదించి పెట్టింది ఆ పులి. అది ఈ మధ్య సరిగ్గా సర్కస్ చేయడం లేదు. ఏదో పట్టుకుని దానికి భూతమో ప్రేతమో పిశాచమో మనిషో పట్టుకున్నాడు దాన్ని. బాబా దగ్గర తీసుకెళ్తే ఆ పట్టిన భూతాన్ని బదిలీ చేస్తాడని చెప్పి తీసుకొచ్చారు. గొలుసులు వేసి కట్టి తీసుకొచ్చారు. బాబా అన్నారు, ఆ గొలుసులు ఇప్పిండ్రా నాయనా అన్నాడు. అయ్యో అది పులి మహాప్రభు, అది సర్కస్లో ఉన్నవాడు కూడా కొరుక్కు తినేస్తుంది, దానికి కోపం వస్తేను మనం చూడటం లేదు. తమిళనాడు ఏనుగులతో ఉత్సవాలు చేస్తుంటారు. కోపం వస్తే ఏనుగు అప్పటిదాకా సౌమ్యంగా ఉండేనుగా మొత్తం భీపత్యం చేసి పడేస్తుంటుంది. ఏం చెప్తాం, ఇది పులి. మహాప్రభు వద్దండి అన్నారు. కాదరా, దాని పని అయిపోయింది ఇంకది, నాకు తెలుస్తుంది దాని మనస్సు, ఇప్పేంట్రా అబ్బాయి అన్నారు. ఇప్పేశారు. చాలా నెమ్మదిగా వచ్చింది. బాబా చూస్తూ ప్రాణం విడిచిపెట్టింది. రమణాశ్రమం రమణ దగ్గర గోవు ఉండేది లక్ష్మి పేరుతో. ఆ గోవు మనస్సు ఏమిటో రమణలకు తెలుసు, మనకేం తెలుసొచ్చు. అంటే కలియుగంలో కూడా ఉన్నారు ఇలాంటి వారు. అంటే మన చుట్టూ ఉండే పశుపక్షాదులతోటి సర్పాలతోటి, అంటే నీ మనస్సును బట్టి అవి నీ పట్లలా మెలుగుతూ ఉంటాయి. ఇది కలియుగంలో ఉన్న మహాత్ముల దగ్గర ఉన్నటువంటి పశుపక్షాదులకి ఇంత విశ్వాసము, ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకునే స్థితి ఉంటే ఇది త్రేతాయుగం నాటి మాట. సమస్త జీవరాశితో మానవుడికి సత్సంబంధాలు ఉండేటువంటి రోజులు ఇవి. కాబట్టి దశరథుడికి ఈ జటాయువు, ఈ పక్షి జాతికి చెందినటువంటి జటాయువుతో సత్సంబంధములు ఉన్నాయి. అందులో విచిత్రం ఏమీ పడక్కర్లేదు. మనం ఏమంటే పురాణాల్లో ఏవో ఆశ్చర్యంగా చెబుతుంటారు. మనం పిచ్చివదలం కాదు, మనకు తెలిసి సావదు మన చుట్టూ ఏం జరుగుతున్నాను. మనకి ఎంతసేపు మన ఫోను, మన టీవీ, నేను నాది అనుకుంటున్నాం కాబట్టి మన ప్రపంచం మన ఇంటి వరకే. కాబట్టి ఆనాటి కాలం మాట కనుక మీ తండ్రి గారు మాకు మిత్రుడు అనగానే అసలు నువ్వెవరో అయ్యా, ఎక్కడి నుంచి నీ జన్మ ఏమిటంటే జటాయు చెప్పుకొచ్చేట మొత్తం. ఎక్కడి నుంచి? ప్రజాపతి దగ్గర నుంచి, బ్రహ్మగారి దగ్గర నుంచి ప్రజాపతులు ఎంతమందో, ఆ వచ్చిన ప్రజాపతుల్లో దక్ష ప్రజాపతికి 60 మంది కన్యల్ని కశ్యపుడికి ఏ విధంగా వివాహం చేశాడో నలుగురిని, వారి నుంచి ఏ విధంగా ఈ పశువులు పక్షులు, మనువు నుంచి మానవులు ఇవన్నీ ఎలా ఉద్భవించాయో చెప్పుకుంటూ, అయ్యా వినతకి అరుణుడు పుట్టాడు అంటే సూర్యభగవానుడు రథసారథి.
ఆయన పుత్రుల్లో నేను జటాయువుని, మా అన్న సంపాత్ అని చెప్పి ఇంకొకడు ఉన్నాడు, మేమిద్దరు అన్నదమ్ములం అని చెప్పాడు. ఇవన్నీ విన్నాడు శ్రీరామచంద్రమూర్తి వారు. వినతాచ సుఖీపౌత్రో కద్రోచ్చ స్వసాస్వస కద్రోరాగ్నం సహస్రాంశ విజ్ఞ ధరణీధరం ద్వౌ పుత్రో విత్తయస్తు గరుడోరణం ఏవచ తస్మాజ్ఞాతో హమరాంటు సంపాతి సమాగ్రజ. మా అన్నగారు సంపాతి, నేను జటాయువుని అని చెప్పి మొత్తం అంటే సృష్టి ఏ విధంగా జరిగిందో చెప్పుకుంటూ వచ్చేసాడు. అది చెప్పగానే ఇంకా దృఢమైనటువంటి నమ్మకం కలిగింది శ్రీరామచంద్రమూర్తి గారికి. వెంటనే జటావుని గట్టిగా ఒకసారి ఆలింగనం చేసుకున్నట్టు రామచంద్రమూర్తి ఆలింగనం జరిగే ఘట్టాలు గుహుడికి జరిగింది. ఎప్పుడో చాలా కాలం క్రితం చెప్పుకున్నాం. మళ్ళీ ఇప్పుడు జటాయువుని ఆలింగనం చేసుకున్న రామచంద్రమూర్తి వారు అంత ప్రాణప్రదంగా ఒకసారి గుండెలకు హత్తుకున్నారు స్వామి. జటాయుషం తం ప్రతిపూజ్య రాఘవో మోదా పరిషప్త్య సన్నతో భవతు పితార్హ శుశ్రూవ సఖిత్వమాత్మాన్ జటాయుషాం సంకచితం పునః పునః. గట్టిగా ఆలింగనం చేసుకుని ఆయన క్షేమ సమాచారాలను అడిగి బాగున్నామని చెప్పి కుశల ప్రశ్నలు వేసి పదే పదే జటాయును ప్రశంస చేశారట. అప్పుడు జటాయు అంటున్నట్ట, స తత్ర సీతాం పరిదాయ మేధిలీం సహైవ దేవాతి బలేన సక్షిణ జగామతాం పంచవటీం స లక్ష్మణో రిపూం దిదక్షం శంకవాలహ. నాయ రామచంద్ర, ఈ పంచవటి ప్రాంతంలో మీరు సుఖంగా ఉండొచ్చు పర్ణశాల నిర్మాణం చేసుకుని. ఏదైనా పని మీద ఒకప్పుడు ఎప్పుడైనా నీవు నీ తమ్ముడు లక్ష్మణుడు కలిసి బయటికి వెళ్ళవలసినటువంటి పరిస్థితి వస్తే సీతమ్మని నేను కాపలా కాస్తాను, నేను ఉంటాను ఇక్కడ, ఈ వృక్షం మీదే ఉంటాను. ఆమెకే కష్టం రాకుండా మీరు ఏ నిమిత్తమైతే అరణ్య ప్రాంతానికి వచ్చారో మీ తండ్రి యొక్క ఆజ్ఞను పరిపాలించడం కోసం 14 సంవత్సరాల కాలం పాటు వనవాస దీక్ష కైకొని, ఇది మహారణ్యం, జంతువులు క్రూర మృగాలు ఉంటాయి, రాక్షసమాయులు చాలా ఉంటాయి ఇక్కడ. అలాంటి సందర్భంలో ఆ సీతమ్మని నేను కాపలా కాస్తా అన్నట్ట. తతః పంచవటీం గత్వా నావావ్యాళ మృగాయతాత్ ఉవాచ భ్రాతరం రామ సౌమిత్రిం దీప్తతేజసం. చక్కగా ఒకరొకరిని సంభాషణ చేస్తున్నారు, మాట్లాడుకున్నారు, సంతుష్టులు అయ్యారు. అప్పుడు శ్రీరామచంద్రమూర్తి లక్ష్మణుడితో అంటున్నారట, నాయన లక్ష్మణ, అగత్తాస్మి ఇదోదిష్టం అమం దేశం మహర్షిణ అయం పంచవటే దేశ సౌమ్యం పుష్పసాదత. ఈ పంచవటి ప్రాంతం ఎంత రమ్యంగా పుష్పించిన పుష్పములతో చక్కటి నదీ జలాలతో ఉందో చూసేవా తమ్ముడా. మనకి చక్కనైనటువంటి పర్ణశాల నిర్మాణానికి తగినటువంటి భూమిని చూడు, అక్కడ చక్కగా ఈ పర్ణశాల నిర్మాణం చెయ్యి. రమతే యత్ర వేదేహి త్వామహం చేవ లక్ష్మణ తాదృశో దృశ్యతాం దేశ సన్నికృష్ట జలాశయ. ఇల్లు కట్టుకోవాలంటే ముఖ్యంగా ఉండవలసింది ఏమిటంటే జలాల దగ్గర ఉండాలి. చక్కటి చెరువు నదో పూర్వకాలం బాగా చూసుకునేవారు. ఈరోజు అపార్ట్మెంట్లు కట్టుకోవడమే పని మనకి. వారానికి ఒకసారి వస్తుంది ట్యాంక్ ఊళ్ళోకి, కడుక్కుంటే కడుక్కుంటాడు, లేదా తుడుచుకుంటాడు. అలాంటి రోజుల్లో ఉన్నాం. చెబుతున్నారు స్వామివారు, సన్నికృష్ట జలాశయ, ఎక్కడ సమృద్ధిగా జలములుంటాయో అక్కడ పర్ణశాల నిర్మాణం చెయ్యాలి. నువ్వు స్నానం చేస్తావా చేయవా తర్వాత విషయం. నిత్య నైమిత్తిక కర్మలు కొన్ని మనకు ఉన్నాయిగా. ప్రతినిత్యం లేవాలి, సంధ్యావందనం చేయాలి, ఆచమనం చేయాలంటే ముందు నీళ్లు కావాలి. నువ్వు ఏ పని చేయాల్సినా ముందు నీళ్ళే కావాలి. దేవతార్చనకు ముందు నీళ్ళే కావాలి. అసలు నీళ్ళు లేకపోతే సంధ్యావందనమే లేదు, దేవతార్చన లేదు. నువ్వు స్నానం చేసేంత నీళ్ళు లేకపోతే కనీసం దేవతార్చన కాస్త అపవిత్ర పవిత్రోజనాలు నీళ్ళు నెత్తి మీద చల్లుకుంటే స్నానం అయినట్టే. దాని ధర్మసూక్ష్మం కూడా చెప్పింది. అసలు నీళ్ళే లేకపోతే ఇక నీకు దేవతార్చన లేదు, నిత్యకృత్యాలు లేవు, ఏమీ లేవు. ఎందుకు అక్కడ మంచి అందమైన డాబా కూడా ఉపయోగం ఏముంది అక్కడ? గోళ్ళు, టీవీలు, ఫ్రిడ్జ్లు, మనం అంతే. అలాంటి చోట్ల ఇళ్ళ నిర్మాణం చేయకూడదట. కానీ లక్ష్మణుడికి ప్రస్ఫుటంగా చెబుతున్నారు, ఎక్కడ చక్కనటువంటి తాదృతో దృశ్యతాం దేశ, ఎక్కడ చక్కటి జలాలు ప్రవాహం చేస్తూ ఉంటాయో అక్కడ చక్కటి పర్ణశాల నిర్మాణం చేయి. వనరామణ్యకం యత్ర స్థలరామణ్యకం తథా సన్నికృష్టం చ యత్ స్యాత్ సమిత్సు కుశోదకం. చక్కటి కుశలు దర్భలు దొరికేటువంటి చోట దేవతార్చన కార్యక్రమాలు, చక్కటి జలాలు ప్రవహించేటువంటి చోట, అలాంటి చోట పుష్పాలతో ఫలాలతో రమణీయంగా ఉండే ప్రదేశాల్లో గృహ నిర్మాణం చేసుకోవాలి. సముద్రులు, పువ్వులు, దర్భలు, జలాలు
మన గృహానికి చాలా దగ్గరగా ఉండాలి. ఇవి ప్రధాన అవసరాలు. ఇప్పుడు మనకు కాదులండి, ఒకప్పుడు మనకు దర్బలతో పని లేదు, కుసులతో పని లేదు, జలాలతో పని లేదు. టీవీ ఉందా లేదా, ఫ్రిడ్జ్ ఉందా లేదా, ఇన్వర్టర్ పెట్టుకున్నామా లేదా, ఏసీ పెట్టుకున్నాం, ఇదే మనకు కావాలి. కాబట్టి ఇవి మన అవసరాలు, మన బ్రతుకులు కూడా అలాగే ఉంటాయి. కాబట్టి లక్ష్మణ, ఇవన్నీ ఎక్కడ సమృద్ధిగా దొరుకుతాయో అటువంటి ప్రాంతంలో, ఈ పంచవటీ తీర ప్రాంతంలో చక్కటి పర్ణశాల నిర్మాణం చేయమని చెప్పారు. యథాఖ్యాతం అగస్త్యేవ మునీనాం భాసితాత్మన ఇమం గోదావరీ రమ్యా పుష్పతే స్తర్భిర్వృత హంసకారం కవాకారణం చక్రవాకోపశోభితం. లక్ష్మణ, అగస్త్య మహర్షి గారు చెప్పారు, గోదావరి పరివాహక ప్రాంతం చాలా రమణీయంగా చక్రవాహక పక్షులతో హంసలతో రమణీయంగా ఉంటుందని చెప్పి, నిజంగా మహర్షి చెప్పినట్టుగా అంత రమణీయంగా ఉంది ఈ గోదావరి తీర ప్రాంతం. కాబట్టి తమ్ముడా, ఇంత రమణీయమైన రమ్యమైన ప్రదేశంలో ఉండడానికి మీ వదిన సీతకు కూడా చాలా ఆనందం కలుగుతుంది. నా మనస్సు ఎంత ఆనందంగా ఉందంటే, చక్కటి జలపాతాలు, పుష్పాలు, ఆడవారికి ఏం కావాలో చక్కటి పువ్వులు, మంచి తీగలు ఇంట్లో పెట్టుకుని చక్కటి సాయంత్రం పువ్వులు కోసుకుని తలలో పెట్టుకుంటూ దేవుడికి పెట్టుకుంటూ ఉండాలంటే, ఈ రోజులు మనం పెట్టుకోవాలి ప్లాస్టిక్ పువ్వులు పుట్టి ఏడుస్తూ ఉంటాం మన బతుకులంతే. ఒకప్పుడు ఆ పువ్వులు పెంచడంలో చాలా ఎక్కువ శ్రద్ధ చూపిస్తూ ఉండేవారు కాబట్టి స్త్రీలు. కాబట్టి అమ్మవారికి అవి కూడా చాలా ఇష్టం సీతాదేవికి. కాబట్టి అటువంటి చక్కటి పుష్పాలు, తీగలు, లతలు ఇవన్నీ రమణీయంగా మహర్షి చెప్పినట్టుగానే ఉన్నాయి. కాబట్టి లక్ష్మణ, ఈ ప్రాంతంలో మనకు చక్కటి పర్ణశాల నిర్మాణం చెయ్యాలి అని చెప్పి స్వామివారు చెప్పగానే లక్ష్మణుడు తిరిగి అడిగేట, అన్నయ్య చెప్పండి, మీరు ఎక్కడ నిర్మించమంటే అక్కడ ఈ పర్ణశాల నిర్మాణం చేస్తానని చెప్పి చెప్పగానే శ్రీరామచంద్రమూర్తి వారు ఏవముక్తస్తు రామేణ లక్ష్మణ పరివీర అచిరేణాశ్రమం భ్రాతు చకార సుమాబలాహ. స్వామివారు చక్కటి స్థలాన్ని చూపించి చక్కటి జలాలు, పుష్పాలు అన్నటువంటి జలాన్ని ప్రదేశాన్ని చూపించి ఆశ్రమ నిర్మాణం చేయమని చెప్పారు. రామచంద్రమూర్తి వారి యొక్క ఆదేశానుసారం లక్ష్మణుడు చక్కటైనటువంటి ఒక అద్భుతమైన పర్ణశాల నిర్మాణానికి పూనుకున్నాడు. పర్ణశాలం సుపిలం తత్ర సంకాత మృత్తికాం సంస్థభ్యామస్కరేద్వేతం కృతావాంసం సుశోభితం. లక్ష్మణస్వామి వారు చక్కడ మంచి మంచి గోతులు తవ్వి వాటిలో కాస్త దృఢంగా బలంగా ఉండేటువంటి స్తంభాల వంటివి పాతి వాటిపై పొడవైన వెదురు బొంగులతో నిర్మాణం చేసి చక్కనైన దృఢమైనటువంటి లతలు వాటిలతో కట్టారు దాన్ని. వాటిపై దర్భలు, తెల్లటి రెల్లుగడ్డి, కాకి వెదుళ్ళు ఇలాంటివన్నిటితోటి చక్కగా పైకప్పు నిర్మాణం చేశారు. సమీకృతాంతం రమ్యాం చకార లఘు విక్రమ నివాసం రాఘవశ్చార్థే ప్రేక్షణీయమనుత్తమం. చక్కటి మట్టితోటి గోడల నిర్మాణం చేసేట చక్కగా మెత్తేట స్వామి వారు చక్కగాను. సగత్వా లక్ష్మణ శ్రీమాం నదీం గోదావరీం తదా స్నాత్వా పద్మాన్ చాదాయ సఫల పునరాగత. పర్ణశాల నిర్మాణం పూర్తి చేసుకున్న తర్వాత లక్ష్మణుడు గోదావరిలో చక్కగా స్నానం చేసి చక్కటి పద్మాలు, పళ్ళు సేకరించుకుని బయలుదేరి కుటీరానికి వచ్చారు. సీతారాములు అక్కడ కాస్త దూరంగా కూర్చుని ఉన్నారు. ఇక్కడ లక్ష్మణుడు పర్ణశాల నిర్మాణం చేస్తున్నాడు. తద పుష్పబలం కృత్వా సాంతంచ సిదావిధి దర్శయామాస రామాయ తదాశ్రమం పదం కృతం. ఈ పువ్వులు, పళ్ళు, నీళ్లు తీసుకువెళ్ళి అన్నగారికి, వదిన గారికి చెప్పారట, అన్నయ్య మీరు చెప్పిన విధంగా చక్కటి పర్ణశాల నిర్మాణం పూర్తి చేశాను. చక్కగా మీరు, వదిన గారి కలిసి అందులో చక్కటి గృహప్రవేశ కార్యక్రమాన్ని చెయ్యండి. సతం దృష్ట్వా కృతం సౌమ్యం ఆశ్రమం సహపేతయ రాఘవ పర్ణశాలాయం హర్షమారాయత పరం. వచ్చి చూశారు రామచంద్రమూర్తి వారు. చాలా అద్భుతమైన నిర్మాణం. ఈనాడు సిమెంట్ ఇసుకలు లేకపోయినా ఆ మట్టితోటి, వెదురు బొంగులతోటి, రెల్లుగడ్డతోటి, దర్భలతోటి చక్క నిర్మాణం స్వామివారు చేశారు. లక్ష్మణస్వామి చాలా సంతోషించారు. ప్రీతోస్పదే మహత్కర్మ త్వయా కృతమిదం ప్రభో ప్రదేయో ఎన్నిమిత్తం పరిశభంగో మయా కృత. లక్ష్మణ, నా మనస్సు నెరిగి, అన్నగారు మనస్సు ఏంటో తమ్ముడికి బాగా తెలుసు. ఎలా ఉంటే అన్నగారు వచ్చుతుందో అంతకన్నా బాగా తెలుసు. కాబట్టి రామచంద్రమూర్తి గారు అంటున్నారు ఈ మాటలు, నా మనస్సులో, నా ఆంతర్యంలో ఏముందో అది నీవు గ్రహించినట్లుగా ఇక ఎవరు గ్రహించలేరేమో నాయన. నేను ఏ విధంగా అయితే మనస్సులో అనుకున్నానో అదే విధంగా పర్ణశాల నిర్మాణం చేసేవరా నాయన. ఏవం లక్ష్మణముక్తాత్వా రాఘవో లక్ష్మీవర్ధన తస్మిన్ దేశే బహుఫలే వ్యసాత్ సుసుఖం వసి. నిత్యం నిత్యశోభితంగా ఉండేటువంటి పర్ణశాల, జితేంద్రుని శ్రీరామచంద్రమూర్తి వారి నివాసయోగ్యం ఉండే విధంగా
ఫలపుష్పాలు తీసుకొచ్చి సుసంపన్నంగా అలరారే విధంగా తీర్చిద్దేవు నాయన అని చెప్పి చక్కటి గృహప్రవేశ క్రతువు చేసి అక్కడ తమ కులదేవతను ఆరాధన చేసి అందులో హాయిగా జీవిస్తున్నట్ట సీతారామ లక్ష్మణుడు. కాలం గడుస్తోంది చక్కగా. వసత్తశ్చింతు సుఖం రాఘవస్య మహాత్మన శృద్వపాయే హేమంతం వరిష్టం ప్రవర్తతే. ఆ చుట్టుపక్కల ఉండే మునులు మహర్షులు ఎంతోమంది వస్తున్నారు, రాముడు దర్శనం చేసుకుంటున్నారు, వారి యొక్క ఈతి బాధలు చెప్పుకుంటున్నారు, రామచంద్రుడితో చక్కటి మాటలు చెబుతూ ఉన్నారు, చక్కటి సత్సంగ గోష్ఠి జరుగుతూ ఉంది. అలా కాలం తిరిగిపోతోంది చక్కగా. అలా ఉండగా శరదృతువు పోయింది, హేమంత ఋతువు వచ్చింది, అంటే చలికాలం ప్రవేశం చేసింది. స కదాచిత్ ప్రభాతాయం శరభ్యాం రఘునందన ప్రియమావాభిషం కార్దం రమ్యా గోదావరీం నదీం. అటువంటి శీతాకాలం హేమంత ఋతువు. ఒకనాటి తెల్లవారుజామున చక్కగా నదీ స్నానార్థమై బయలుదేరి వెళుతున్నట్ట రామలక్ష్మణుడు సీతా సహితంగా. శీతాకాలం అంటే ఎలా ఉంటుంది? చక్కటి విశేషమైన మంచు, ఉదయాన్నే చల్లగా ఉండేటువంటి వాతావరణం, ఏ వృక్షాన్ని ఏ లతని చూసినా దాని నిండా ఉండే మంచు బిందువులు క్రిందకి కారుతూ, అటువంటి రమణీయమైనటువంటి ఆ శీతాకాలంలో ఒకనాటి ఉదయం వేళ రామలక్ష్మణుడు నడుస్తూ వెళుతూ లక్ష్మణుడు రాముడితో మాట్లాడుతున్నాడు. ప్రకృత్యా యమకోశోఢ్యో దూర సూర్యచ్చ సాంప్రతం యథార్థనామా సువ్యక్తం హిమవాన్ గిరి. అనయ, సూర్యుడు హేమంతంలో భూమికి చాలా దూరంగా వెళ్ళిన కారణం చేత భూమి మీద చీకటి బాగా ఆవరించి ఈ విశేషమైన చల్లదనం సమస్త జీవరాశిని ఏం చేస్తుంది? చలిగా ఉంటే ఇంకాసేపు పడుకుందాం అనిపిస్తుంది. పొద్దున్నే 6 గంటలకు దీపం పెట్టమంటే 7 దాకా వెలుగు రావట్లేదు గురువు గారు, 6 లేచి ఏం చేస్తాను నేను? హాట్ వాటర్ కూడా రాదు, కాచుకోవాలి, స్టవ్ పెట్టుకుని, గ్యాస్ కూడా దొరకట్లేదు ఇప్పుడు. అలాంటి కబుర్లు చెప్పకండి, ఇంకా పడుకుని 10 దీపం పెట్టే మాట్లాడుకుంటాడు చెప్పండి అని అడుగుతారు. సమస్త జీవరాశి కూడా హేమంతం ఎలాంటిది అంటే చాలా ప్రమాదకరమైనటువంటి రోజులు ఇవి. హేమంతం అంటే ఆ శీతగాలికి కదా ఆయాసాలు ఉబ్బసాలు వచ్చేస్తుంటాయి కనుక అటువంటి హేమంతం సమస్త జీవరాశులు కూడా ప్రాణ సంకటమైనటువంటి రోజు. తెల్లవారుజామున లేవరా అంటే ఎవడో లేచి ఏడవడు. కార్తీక మాసం దీపాలు పెడతాను తప్ప తర్వాత మార్గశిర మాసంలో లేవరా అంటే కార్తీక మాసం వెళ్ళిపోయింది కదా గురువు గారు అంటాడు. ఎవడికి కావాలి? ఇంకా ఒక నెలే మన భక్తి. భగవంతుడు కూడా అలాగే చూస్తుంటాడు. మన భక్తి అంతా ఆయన అనుగ్రహం కూడా అలాగే ఉంటుంది. కాబట్టి సమస్త జీవరాశులు ప్రాణకంకటమైనటువంటి హేమంతం వచ్చింది అన్నయ్య. ఇది దక్షిణాయనం. దక్షిణాయనంలోగా వస్తుంది మరి హేమంత ఋతువు. ఉత్తరాయణం రాదు. ఇప్పుడు జరిగేది మనకు ఉత్తరాయణం, వైశాఖ మాసంలో ఉన్నాం కనుక. కాబట్టి అటువంటి మాసం వచ్చింది. పగటి సమయం బాగా తక్కువగా ఉంటుంది, రాత్రి సమయం విశేషంగా ఉంటుంది. 5ంటికే చీకటిపోతుంటుంది. 7 అయితే కానీ వెలుగు రాదు. ఇప్పుడు 7 అయితే కానీ చీకటి 5ంటికి వెలుగు వచ్చేస్తుంటుంది. అటువంటి దక్షిణాయనం. పగటి వేళ సూర్యకిరణాలు కూడా భూమిని తాకడం చాలా తక్కువగా ఉంటుంది. ఎండ పూర్తిగా పడదు, అరణ్యాలు అసలే పడదు. ఆ విశేషమైన వృక్షాలు తీగలు లతలు ఉంటే సూర్యకిరణాలు భూమిని తాకడం చాలా అసాధ్యంగా ఉంటుంది. అరణ్య ప్రాంతం అంతా నేలంతా బాగా తేమగా ఉంటుంది, తడితడిగా ఉంటుంది అటువంటి ప్రదేశం. నివృత్తాకాశయాన పుష్యవీత హిమారణ సీతా వృతర త్రియ యాంతి పాంప్రతం. ఈ ఋతువులో ప్రజలు ఏ ఆచ్ఛాదన లేకుండా ఆరు బయట పడుకోరు. వేసంకాలం పడుకుంటాడు, శీతాకాలంలో బయట మంచం వేసి పడుకుంటాడు. అలాంటి వాడు చూస్తే పిచ్చోడే మరొకటి అనుకుంటాం కూడా మనం. వేసంకాలం ఆరు బయట మంచం వేసి పడుకుంటే సమ్మతిస్తాం తప్ప శీతాకాలంలో బయట మంచం వేసి పడుకుంటాడు. లక్ష్మణుడు చెబుతున్నాడు అదే మాటలు. అసలు ఆచ్ఛాదన లేకుండా ఎవడో విశ్రమించడు. అంటే ఏదో ఒకటి ఉండాలి పైన. విశేషమైన పగమంచు, చంద్రమండలం భూమి మీద వచ్చిందేమో అనిపిస్తున్నట్టుగా ఉంది. చంద్రుడు బాగా చల్లగా ఉంటుంటాడుగా. కాబట్టి ఈ వెన్నెల రాత్రుల్లో, అంటే హేమంతంలో వచ్చేటువంటి వెన్నెల, పుష్యంలో వచ్చేటువంటి వెన్నెల, ఈ వెన్నెల ఇంకా చలిని పెంచేస్తుంటుంది రాత్రిపూట. వెన్నెల కదా అని చెప్పి వేసంకాలంలో బయటకు, ఇప్పుడు వెన్నెల మనకు ఎవరు తెలుస్తావదనుకుంటే వేరే విషయం. పౌర్ణమి ఉందని కూడా తెలియదు. ఇంట్లోనే మనకి ల్యాప్టాప్లు, కంప్యూటర్లు, టీవీలు, ఫోన్లు వచ్చాక ఆరు బయట కూర్చోవడం కూడా మానేసాం కదా. వైశాఖ మాసంలో రేపు వైశాఖ పౌర్ణమి శుక్రవారం వస్తుంది. చక్కటి పౌర్ణమి వైశాఖ మాసం. పూర్వం బయట కూర్చొని వెన్నెలను ఆస్వాదిస్తూ ఉండేవారు. మనకు అరుగులు లేవు, దొడ్లు లేవు,
బయట కూర్చోసిన పని అంతకన్నా లేదు. కాబట్టి పుష్యమాసంలో హేమంతంలో వచ్చేటువంటి చంద్రుడు ఇంకా చలిని పెంచేస్తుంటాడు. అసలే మంచు భూమి మీద, చంద్రుడు చల్లదం అవి తోడవుతూ ఉంటాయి. అది వీరు మాట్లాడుకుంటూ వెళుతున్నారంటే చక్కగా నదీ జలాల్లో నీరు తాగుదామని చెప్పి తొండాలు పెట్టిన ఏనుగులు ఆ చలికి భయపడి జర్రున వెనక్కి లాగేసుకుంటున్నట్టు తొండాలని. అంటే అంత చల్లగా ఉన్న నదీ జల గోదావరి నది. అటువంటి ఈ శీతలాన్ని చూసి వారు అయోధ్యలో ఉండగా రామ భరత లక్ష్మణ శత్రుఘ్నులు ఈ హేమంతంలో వారు ఏ విధంగా అయోధ్యలో మెరిగేవారు అన్నీ గుర్తు చేసుకుంటూ లక్ష్మణుడు అన్నగారికి చెబుతూ, అన్నయ్య అప్పుడు మనం ఎలా బ్రతికేవాళ్ళం, ఇలా తిరిగేవాళ్ళం హేమంతంలో అని చెప్పి పూర్వ విషయాలన్నీ గుర్తు చేస్తున్నట్ట. చాలా శ్రద్ధగా వింటున్నారు. సంస్వరామస్య వాక్యాని ప్రియాని మధురాని చ హృద్యాన్యమృతకల్పాని మన ప్రహ్లాదాని చ. ఇవన్నీ చెబుతూ మాటల మధ్యలో ఒక మాట అన్నాడు లక్ష్మణుడు. అసలు కైకేయి ఇలాంటి వరాలు కోరకుండా ఉంటే ఈ హేమంతంలో కూడా మన నలుగురం కలిసి అయోధ్యలో ఉందాం కదా అన్నయ్య. ఆ కైకమ్మ చేసింది ఇదంతా కూడా, ఈయన రావడం కారణం ఆవిడేగా అని చెప్పి ఆ కైక గురించి కొంచెం ద్వేషమైన మాటలు మాట్లాడాడు లక్ష్మణుడు. కదాన్వాహం నమేష్యామి భరతేన మహాత్మన శత్రుఘ్నే చ వీరేణ త్వయా చ రఘునందన. లక్ష్మణ, రామచంద్రమూర్తి మనస్సు కరుక్కుమంది. ఎవరిని ఊరికనే తిరిగితే ఏదన్నా చిన్న మాట అంటే ఒప్పుకునేవారు కాదు రాముడు. లక్ష్మణ చాలా బుద్ధిమంతుడురా మన భరతుడు, చాలా గొప్ప వీరుడు, శత్రుఘ్నుడు లాంటి వాడే. కైకమ్మ గురించి అటువంటి మాటలు నువ్వు మాట్లాడకు, నాకు నచ్చదు. ఇత్యేవం జేలిం స్తుప్త ప్రాప్య గోదావరీం నిధిం చక్రేభిషకం కాకుస్త సామజ సహసేతయ. చక్కని గోదావరి ప్రాంతానికి వచ్చాం. పుణ్యనదుల్లో స్నానాలు చేస్తూ మాట్లాడకూడని మాటలు మాట్లాడడం, అక్కడ ఎవరినో ఇవన్నీ పాపాలే. గంగలో మురిగం కాశీగలు అనుకుంటాడు. గంగలోకి వెళ్ళి నేను ఎవరినో తిట్టుకుంటూ ఉంటాను స్నానం చేస్తూను. ఆ స్నానం పనిచేయదు. పుణ్యం మాట దేవుడికి కొత్త పాపాన్ని మూటకటం వెనకొస్తూ ఉంటాం. కనుక నాయన ఎందుకు అనవసరంగా కైకమ్మని భరతుని ఎలా అంటావు? చక్కటి గోదావరి ప్రాంతంలో ఉన్నాం, చక్కగా స్నాన సంధ్యానుష్ఠానం ముగించుకుందాం అని చెప్పి ఆ జరుగుతున్న సంభాషణని అడ్డుకున్నారు స్వామి. చాలా గొప్ప విషయం అండి. మన కళ్ళ ముందు ఏదైనా తప్పు జరుగుతూ ఉంటే అవతల వారికి కనీసం చెప్పే ప్రయత్నమైనా చెయ్యాలి. ఒక మాట కాదు, నువ్వు అంతకన్నా గొప్ప మాట కాదు, అవసరమైతే నాలో కొట్టగలవు. నువ్వు కొట్టు, నువ్వు చేసే తప్పు అని చెప్పగలవు. కొట్టైనా చెప్పు వాడు చేస్తున్న పని తప్పు అయినప్పుడు. అది నువ్వు వాణ్ణి మాట అనలేవు, గట్టిగా కొట్టను, గట్టిగా దండించి చెప్పను లేవు. ఆ ప్రదేశం విడిచి బయటికి వెళ్ళిపో. ఇవి చెయ్యాలంటే సాధారణంగా మహాభారతం ప్రత్యక్ష ఉదాహరణ ఇవన్నీ. స్వామి కృష్ణుడి వాక్యమే శ్రీ భగవాను వాచ అన్న మాటలు ఇవన్నీ కూడా. సంజయుడు రాయభారిగా వస్తాడు పాండవ దగ్గరికి. ఎంతో చక్కగా కర్ర వెరక్కుండా పాము చావకుండా ఎన్నో ధర్మాలు చెప్తాడు. సంజయుడు గొప్ప మంత్రి కాబట్టి మంత్రి తెలివితేటలను ఉపయోగించి ధర్మరాజును యుద్ధం చేయొద్దని చెప్పి ఎన్నో చెబుతాడు. చెప్పిన తర్వాత ధర్మరాజు గారు ఊరుకుంటారు. భగవానుడు ఊరుకుంటాడా? ఎవరు పిచ్చివదా, ఏం చెబుతున్నావురా? ద్రౌపదిని నిండు సభలో తీసుకొచ్చి అవమానం చేస్తున్నప్పుడు ద్రోణ, భీష్మ, కర్ణాదులు లేరురా అక్కడ? ఒక్కడు నోరెత్తి మాట్లాడా? నీ కళ్ళ ముందు తప్పు జరుగుతుంటే నోరెత్తి చెప్పు, నీ దోషం పోతుంది. నువ్వు ఎదుర్కొనే శక్తి నీకుంది, దండించు. రెండూ చేయలు అక్కడి నుంచి బయటకు వచ్చాయి. కూర్చున్నారు కదరా, వారందరికీ కూడా రేపు రాబోయే రోజుల్లో తగిన శాస్తి జరుగుతుంది. వారు ద్రౌపదిని ఏమీ చేయలేదు, కానీ తప్పు జరుగుతుంటే కిం కమ్ అనకుండా కూర్చున్నారు చూసావా, దానికి కూడా వాటా ఉంటుందండి. అయిపోయి నేను చేయలేదంటే వాడు చేస్తుంటే చూశానంటాడు. పిచ్చేదా, చూసిందని వాటా ప్రత్యేకంగా ఉందరా? చేసిన దానికన్నా చూసిందని ఇంకెక్కువ. దేని వాటా దాందే. కనుక నీకు నోరుంది, ఈశ్వరుడు నోరు ఇచ్చారు, నువ్వు చెప్పగలవు. తప్పు జరుగుతాడు, తప్పు అని చెప్పి గద్దించి ఆపాలి. నీకు శక్తి ఉంటే దండించాలి. రెండూ చేయలేదు, అక్కడి నుంచి బయటకు వచ్చేయాలి.
శ్రీరామచంద్రమూర్తులు ఆ పని చేస్తున్న లక్ష్మణుడి కన్నా పెద్దవారు కాబట్టి గట్టిగా కళ్ళెర చేసి ఆగకడ కైకమ్మనటువంటి మాటలు మాట్లాడకు. భరతుడు కూడా అలాంటి వాడు కాదు. గోదావరి ప్రాంతంలో ఉన్న పుణ్యనదులు ఇవన్నీ కూడా ఇక్కడ ఇలాంటి మాటలు మాట్లాడదురా అని చెప్పి అడ్డుకున్నారు. ఇది ప్రయత్నం చేయాలండి. మన కళ్ళ ముందు జరుగుతున్న ఏదైనా సరే మనకెందుకులే అనే మాట అనకూడదు. కాబట్టి వీటన్నిటికీ వాటాలు ఇచ్చుకుంటూ వచ్చారు భగవానుడు. మహాభారతంలో అందరినీ పడుకోబెట్టాడు జాగ్రత్తగానే. వీరందరికీ ఉందిరా అబ్బాయి, ద్రోణుడు లేడా, భీష్ముడు లేడా, కురుపుడు లేడా, వీరంతా వయస్సులో పెద్దవారు, జ్ఞానంలో పెద్దవారు, కురువృద్ధులు. వీరందరికీ తగిన శాస్తి జరిగి తీరుతుందిరా సంజయ, మంత్రివి కాబట్టి చాలా చక్కగా మంచి మంచి వాక్యాలు పలికేవరా నాయన అని చెప్పి స్వామి అన్న మాటలే. అదే రామచంద్రమూర్తులు ఇక్కడ లక్ష్మణుడిని ఆపేరు. అటువంటి మాటలు మాట్లాడకు, ఆగేకక్కడ అని చెప్పి చక్కగా లక్ష్మణుణ్ణి ఆపి నదీ స్నానం చేసి ఆ నదిలో చక్కటి సంధ్యావందనాల కార్యక్రమం ముగించుకుని పైకి వస్తున్నారట. సీతాలక్ష్మణులతో కూడి గోదావరి జలలో స్నానం చేసి శ్రీరామచంద్రమూర్తి పైకి వస్తూ ఉంటే ఎలా ఉన్నారటయ్యా అంటే, నందీశ్వరుడు పార్వదేవి వెంట వస్తూ ఉండగా ముందు నడుస్తున్న పరమేశ్వరుల్లో ఉన్నారట. వాల్మీకి మహర్షి అటువంటి దర్శనం చేశారు. కృతాభిషేకస్య రాజరామ సీతాద్వయా సహ లక్ష్మణే చ కృతాభిషేకో గిరిరాజపుత్ర రుద్ర నంది భగవాన్ నివేశ. నదిలో స్నానం చేస్తే అవుతుంది, జుట్టు అంతా దగ్గరికి వచ్చేస్తుంది, నీళ్లు కారుతూ ఉంటాయి. జటావలకల దారి ముడేసుకున్నాడు మహానుభావుడు. నదిలో ముడిగి స్నానం చేశారు. ఆ నీళ్ళంతా పైనుంచి కిందకి కారుతుంటే అభిషేకం చేసిన పరమేశ్వరుల్లా ఉండి, లక్ష్మణుడు నందిగా ఉండగా అమ్మవారు పార్వతీదేవిలా ఉందా, అలా ఈశ్వరుడు నడుచుస్తున్నాడా అన్నట్టుగా ఉన్నట్టు స్వామి. అలా చక్కగా నడిచి వచ్చి పర్ణశాలలో చేరుకుని వారి నిత్యానుష్ఠాన కార్యక్రమం ముగించుకున్నారు. కృతాభిషేకో రామస్తు సీతా సౌమిత్రదేవచ తస్మాత్ గోదావరి తీరా తతో జగ్మ సమాశ్రమం. నదిలో స్నానాదులు ముంచుకున్నారు. మళ్ళీ చక్కటి వస్త్రాలు ధరించారు. ఆశ్రమ ప్రాంగణం చేరుకున్నారు. ఇక ఆశ్రమం ఆయన నిత్యం ఈ సత్సంగ గోష్ఠి, బ్రహ్మవేత్తలు, మునులు, మహర్షులు ఎంతోమంది వస్తూ ఉంటారు రామచంద్రమూర్తి వారి దగ్గర. వారు ఎన్నో విషయాలు చెబుతూ ఉంటారు. ఎవరెన్ని చెప్పినా వింటాడు రాముడు. సత్సంగ గోష్ఠి అంటే మరీ ప్రీతి ఆయనకి. కాబట్టి ఉవాస సురస్సుత్ర పూజ్యమానో సహర్షభి లక్ష్మణేన సహాభ్రాత చకార వివిధా కథాహ. లక్ష్మణ సహితుడై మహర్షులు అందరూ చెప్పేటువంటి ఎన్నెన్నో పురాణ ఇతిహాస విషయాలు, శాస్త్ర గోష్ఠులు ఇవన్నీ లక్ష్మణుడితో కూడా చక్కగా ఆలకిస్తూ ఉండేవాట. తథా సేనశ్చ రామశ్చ కదా సమ్మస్తగే చరతస తం దేశం రాక్షసీకాచాత్ అజగామ ఎదురుచ్చయ. ఒకరోజు చక్కగా వారి ఆశ్రమ ప్రాంగణంలో కూర్చొని చక్కగా సత్సంగోష్ఠి చేస్తున్నారు. చేస్తూ ఉండగా రామచంద్రమూర్తులు సుఖంగా ఆసనం వేసి కూర్చుని పురాణ ప్రసంగం చేస్తూ ఉండగా అకస్మాత్తుగా ఎక్కడి నుంచి వచ్చిందో ఒక రాక్షస స్త్రీ వచ్చింది. అకస్మాత్తుగా వచ్చింది అది. సాతు శూర్పణకా నామ దశగ్రీవస్య రాక్షస భగినీ రామసాదస్య దశజా త్రిశోసమం. వికృతాకారం కలిగి జుట్టు విరబోసుకుని ఉంది. ఈరోజు జుట్టు విరబోసుని ఫ్యాషన్ మనకి. ఇవి రాక్షసులు చేసే పనులు అన్నమాట. ఇంట్లో రాక్షసులే ఉన్నారు అంతరకొంపల్లోనూ, దేవతలు మనుషులు అంతగానే లేరు. కాబట్టి వచ్చింది, వికృతాకారంతో వచ్చింది. వచ్చి నుంచుంది. చూశాడు, ఎవరు నువ్వని చెప్పి అడిగారు. సాతు శూర్పణక, నేను శూర్పణకనంది. దశగ్రీవస్య రాక్షస, దశగ్రీవుడి పేరు రావణుడి పేరు వినే ఉంటారు మీరు. భగిని, నేను వాడి సోదరుని అని చెప్పి సింహారోస్కం మహాబాహు పద్మపత్ర వివేక్షణం అజనాహుబాహం దీప్తాసం అతివి ప్రియదర్శనం. అలా వచ్చి రాముడు యొక్క దర్శనం చేసినంత శూర్పణక. విశాల వక్షస్థలాలు, గొప్పవైన భుజాలు, తామర్రేకుల వంటి కన్నులు, ఆజానబాహు అవతారం, చక్కగా వికసించిన పద్మంలా ఎప్పుడూ చిరునవ్వుతూ ఉండే ఆయన ముఖం, చక్కటి జుట్టు, జులపాల వంటి జుట్టు, చూడమచ్చడిగా ఉన్నారు స్వామి. గంభీర గమనుడు, జటా జోటాలు ధరించి ఉన్నాడు. లక్ష్మణుడు పక్కన ఉండగా, సీతమ్మ వారు పక్కన కూర్చుని ఉండగా శ్యామవర్ణంతో దగదగలాడిపోతున్నారు. ఆభరణాలు ఏం లేవండి స్వామికి. కిరీటాలు, భుజకీర్తులు, కంకణాలు, ఆభరణమీ లేకపోయినా చూడ్డానికి చాలా అందంగా ఉన్నాడు. అంటే స్వచ్ఛమైన శరీర సౌందర్యం అయింది.
అటువంటి సౌందర్య రాశితో మెరిగిపోతున్న రామచంద్రమూర్తి వారిని చూసిందట. ప్రీతి రూపం విరూపాస సుస్వరం భైరవస్వర తరుణం దారుణావృద్ధ దక్షిణం వామభాషిణి సుముఖం ధృముఖిం రామం వృత్తమధ్యం మహోదరి విశాలాక్షం విరూపాక్షి సుకేశం తామ్రమూర్జిత. అటువంటి స్వామిని చూసింది. స్వామివారు ఎంత సుందరంగా ఉన్నారో అంతకి వికృతంగా ఉండేటువంటి రూపంతో ఉంది శూర్పణఖ. ఆయన ఎంత సౌందర్య రాశిగా ఉన్నారో అంత అందవిహీనంగా ఉండే అవతారంతో ఇవిడుంది. ప్రీతి రూపం విరూపాస సుస్వరం భైరవస్వస. భైరవుడు అంటే రామచంద్రమూర్తి వారు మాట్లాడుతుంటే చక్కగా వినాలనిపిస్తూ ఉంటుంది. ఇది భైరవస్వస, కుక్క అరుస్తున్నట్టుగా ఉందిటే. కుక్క మురుగది ఎలా ఉంటుందో శూర్పణఖ మాట్లాడితే అలా ఉంటుంది. తరుణం దారుణ వృద్ధ దక్షిణం వామభాషిణం. వృద్ధ అన్నారు అంటే అప్పటికి బాగా ముసలిది శూర్పణఖ. మనకి సినిమాలో చూపించినట్టు చక్కగా నవయవ్వనంగా మంచి మేలు ముసుగేసుకుని ఆభరణాలు వేసుకుని చక్కగా శ్రీదేవిలా తయారు రాలేదండి అక్కడికి. మామూలుగానే వచ్చింది పాపం అది. ఎందుకని రావణాసుడు ఎప్పటివాడు ఇప్పటివాడా? ప్రారంభంలో చెప్పుకున్నాం. రామావతారం రావడానికి కొన్ని వందల ఏళ్ల క్రితం పుట్టాడు రావణుడు సోదరిది. ఇవిడ పొడుచుగా ఎలా ఉంటుంది ఇప్పుడు? కానీ వాల్మీకి నిర్దుష్టమైన వాక్యాలు. వృద్ధ దక్షిణ వామభాషిణం, చాలా వృద్ధురాలు ముసలది. న్యాయవృత్తం సముద్వృత్త ప్రియప్రియా దర్శన శరీరం జమవిష్ట రాక్షసే వ్యాఖ్యమబ్రవీత్. దాన్ని చూడగానే లక్ష్మణుడు బాగా రోత పుట్టిన, చిచ్చి ఇంత అసహ్యంగా ఉంది అవత్రా బాబు ఇది, వికృతంగా ఆ జుట్టు ఏమిటి, ఆ వస్త్రాలు ఏమిటి, ఆ వికటాట్టహాసం ఏమిటి, మాట్లాడుతుంటే ఎవడో రేకు డబ్బా మీద గరుకురాయిట్టి గీకినట్టుగా ఉంది ఇది వినడానికి అని చెప్పి అనుకున్నట్ట. దగ్గరికి వచ్చింది రామచంద్రమూర్తి వారి దగ్గరికి. జటీ తాపస్వరూపేణ సభార్య శరచరాదృతం అగస్యమం దేశం కథం రాక్షసేవితం కిమాగమం కృతం తేత తత్యామా బర్మహసి. ఓ సుందర, జటావలకల ధారవే ఉన్నప్పటికీ కూడా, స్నోలో పౌడర్లో మేకప్లు వేసుకోకపోయినప్పుడు కూడా నాయన చాలా అందంగా ఉన్నావు. పక్కన కూర్చున్నది ఎవరది? నీ భార్య. ధనుర్బాణాలు ధరించున్నావు. ఇదంతా మా రాక్షసులకి నివాస భూమి, మేము తిరుగుతుంటాం ఇదంతాను. ఇదంతా మాదయ్యా. ఎప్పుడు రిజిస్ట్రేషన్ అయిపోయేది మాకు. ఇలాంటి అరణ్యంలోకి నువ్వు ఎందుకు వచ్చావు? అసలు ఏ కారణం చేత వచ్చావు? పక్కన కూర్చున్నావు ఎవడో అని చెప్పి అడిగిందిట. మనమైతే ఏవో అబద్ధాలు చెప్తాం అనుకోండి. రాముడు సత్యవాదినః, సత్యమే చెబుతాడు. ఎవరో పిచ్చివాడు వచ్చి మన ఏదో అడుగుతున్నాడు అనుకోండి, మనమన్నా వాడు కరెక్ట్ సమాధానం చెప్తామా? ఏవో నాలుగు మాటలు చెప్పి పంపిస్తామండి. పిచ్చివాడరా వాడే చెప్పేది ఏమిటి? రాముడు అలాంటి వాడా? వచ్చింది రాక్షస స్త్రీ, నువ్వెవరో ఎందుకు వచ్చావు అని చెప్పి అడుగుతోంది ఆవిడ. రాముడు ఏం చెప్పాలి? చాలా చాలా ఏమమ్మా నీ పని నువ్వు చూసుకో, నా గురించి నీకెందుకు? ఇవో నాలుగు మాటలు చెప్పి పంపించే ప్రయత్నం చెయ్యాలి. ఆయన సత్యవాదినః అవృతం నహి రామశ్చ కదాచిదపి సమ్మతం విశేషేణాశ్రమస్థ సమీపే స్త్రీజనస్య చ. ఎప్పుడు అసత్యం వాడనివాడు. అడిగింది స్త్రీ, పైగా రాక్షస స్త్రీ. ఇప్పుడు రాక్షసుడు పురుషుడు వచ్చాడండి బాబు, రావణాసురుడు వచ్చి అడిగాడంటే కొంచెం ఏదో కాస్త సమబుద్ధి ఉంది. అలాంటి వాడికి చెప్పేవంటే ఒక అర్థం ఉంది. వాడి చెల్లికి చెప్పేది ఏమిటి గాడిద గుడ్డు? ఎందుకు చెప్పాలి అసలు? అసలు నువ్వు ఎందుకు వచ్చావు, ఎందుకు నేను ఇక్కడ కూర్చొని నీకెందుకు? ఎన్నో ప్రశ్నలు వేయచ్చు. ఆసీత్ దశరథో నామ రాజా చతస విక్రమ తస్యామ గజం పుత్రో రామో నామ జనైశ్రుత. నేను దశరథ పుత్రుడు, నేను రాముడని పిలుస్తూ ఉంటారే, వాడు నా తమ్ముడు లక్ష్మణుడు, ఈమె నా భార్య సీత. వైదేహి, విదేహ దేశం నుంచి వచ్చింది. జనక మహారాజు పుత్రిక. అన్నీ సత్యవచనాలు చెప్పారు, ఎక్కడ అసత్యాలు ఆడలేదు ఆయన. ఇయం భార్యాచ వైదేహి మమ సీతేది వినిస్తృత నుయోగాత్తు నరేంద్రశ్చ పితార్మాతుశ్చ యంత్రితః. పితృవాక్య పరిపాలన కోసం నేను అరణ్యాలకు వస్తూ నన్ను వెంటడి ఈమె కూడా నా కూడా ప్రయాణమై అనుసరిస్తూ వచ్చింది. ధర్మార్థం ధర్మకాంక్షం వనం వస్తుతమే యుగతః త్వాంతు వేదీమిచ్చామి కద్యతాం కోపీకన్యవ. మా తండ్రి గారిని సత్యంలో ధర్మంలో నిలపడం కోసం నేను దీక్ష పూనాను. మా ఆయన పూనితో పూనాడు దీక్ష ఉపవాసం నేను ఎందుకు చేస్తానని చెప్పి అనకుండా
నా కూడా నన్ను అనుసరిస్తూ వచ్చింది అని చెప్పి అన్నీ చెప్పారట. స్వామి అన్నారు, నహి తావన్ మనోజ్ఞాగి రాక్షసి ప్రతిభాసిని ఇహవా కిన్నిమితత్వం నగతా పురుహితత్వత. నేను చూస్తూ ఉంటే రాక్షస స్త్రీలా కనిపిస్తున్నావు, అలాగే ఉన్నావు, అసలు నువ్వెందుకు వచ్చావు ఎక్కడికి అని చెప్పి. అహం శూర్పణకా నామ రాక్షసీ కామరూపిణి అరణ్యం విచరామేదం ఏకా సర్వభయంకర. రాక్షస ప్రభువైన రావణాసుడి పేరు వినే ఉంటారు మీరు, ఎప్పుడో సందర్భంలో విని ఉండొచ్చు. వాడెవడు నా సోదరుడు, మా అన్నగారు. అలాగే ఆయన విశ్రావసుడు కుమారుడు, మహావీరుడు, మహాబలశాలి. ఇంకో విషయం, రావణో నామమే భ్రాత బలేయాన్ రాక్షసేశ్వర వీరో విశ్రవసపుత్రో ఎదితే సోత్రమాగతా. వాడికి ఇంకో సోదరుడు ఉన్నాడు, వాడి పేరు కుంభకర్ణుడు. ఎప్పుడూ నిద్రపోతుంటాడు మనలాగా, కాడి దొరికితే అసలు లేవడు వాడు. ఇంకొకడు ఉన్నాడు విచిత్రంగా, నాకు అదే విచిత్రం ఇప్పటికీ అర్థంగా చావదు. ప్రవృద్ధి విదృత్య సదా కుంభకర్ణో మహాబల విభీషణస్తు ధర్మాత్మ నతు రాక్షస చేష్టిత. నేను ఇలా ఉన్నాను, నావన్నీ రాక్షస బుద్ధులు. మా అన్నగారి సంగతి ఇంకా చెప్పుకోక్కర్లేదు, నేను ఇలా ఉంటా, మా అన్నగారు అలా ఉంటా, మీరు చూసుకోక్కర్లేదు. ఇక ఇంకో అన్నగారు నాడు కుంభకర్ణుడు, వాడికి అలాంటి బుద్ధులే ఉంటాయని పాపం బయటికి రాడు, ఎప్పుడు పడుకుంటుంటాడు. మేమందరూ ఎలా ఉంటే విచిత్రం ఏమిటయ్యా అంటే, మాకు ఇంకొక సోదరుడు ఉన్నాడు, వాడి పేరు విభీషణుడు. వాడు ధర్మాత్మ, వాడికి అక్కర్లేని ధర్మాలు ధర్మ సూక్ష్మాలు పట్టుకున్నాయి. అదే నాకు అర్థం కాదు, అసలు వాడు మాకు సోదరుడో కాదు డౌట్, నాకు కూడా డౌట్గా ఉంది అని చెప్పి విభీషణుడు గురించి కాస్త ఆయన మంచివాడని శూర్పణఖ చెప్పుకుంది. ప్రఖ్యాత వీర్యాచరణి భ్రాతరు కరదూషణు తరహం సమక్రాంతం రామాత్వా పూర్వదర్శనాత్ సముపేతాస్మి భావేన భర్తారం పురుషోత్తమ. వీరే కాదు, నాకు కరదూషణాదులని చెప్పి ఇంకా సోదరులు ఉన్నారు. వారి దండకారణ్యంలోనే ఉంటూ ఉంటారు. కాబట్టి వారు కూడా చాలా బలవంతులు. ఎంతోమంది రాక్షస సంహారం చేసిన వారు మీలాంటి వారు అంత నోట్లో వేసిన ఎవరిని మింగేశారు అని చెప్పి ఆ కరదూషణాదుల గురించి కూడా చెప్పింది. ఇమాం విరూపా సతీం కరాళం నిర్ణతోదకం అనేనతే సహస్రాత భక్షయిష్యామ సమీషది. ఓ రామ, నేను చూస్తే నాకు మనసైందయ్యా, పక్కన నీ పెళ్ళ ముందని భయపడుతున్నావేమో, నీ భార్యని లక్ష్మణ్ణి కలిపి నంజుకు తినేస్తా, నిన్ను పెళ్లి చేసుకుంటా, నాతో వచ్చి అని చెప్పి చాలా కాస్త కఠినంగానే మాట్లాడుతోంది. విన్నారు రామచంద్రమూర్తి వారు. తతసర్వత్ర శృంగాని వనాని వివిధాని చ పశ్యన్ సహ మయా కాంత దండకాన్ విచర్ష్యతి. నేను లక్ష్మణుడు తినేస్తాను, నీ భార్య సీతను తినేస్తాను, ఇంకెవరు ఉండరు, మన ఇద్దరం ఉంటాం, హాయిగా దండకారణ్యం వ్యవహరిస్తూ ఉందాం. మా అన్న దగ్గర తీసుకుపోతాను నేను, మా అన్నకి నేనంటే చాలా ప్రేమ, నీకు విశేషమైన రాజ్యం ఇస్తాడు, బోళ్ళు ధనం ఇస్తాడు, ఎన్నో చెప్పుకుంటూ వచ్చింది. విన్నారు స్వామి. ఆయనకేం కోపం రాలేదు రామచంద్రమూర్తి వారికి, కాస్త నవ్వు వచ్చింది. చిన్నపిల్లలేమో తెలిసి తెలియక ఇవాళ సత్సంగం జరుగుతుందంటే ఎవడో అడుగుతారు ఎందుకు వచ్చిన సత్సంగాలని, మన ఇంట్లో అమ్మాయో అబ్బాయో వాళ్ళకి ఏం తెలుస్తచ్చు, మనం ఏమనుకుంటాం నవ్వుకుని పిచ్చి అలా కాదురా అని చెప్పి కాస్త నచ్చే ప్రయత్నం చేస్తాం, నవ్వుకుంటాం తప్ప కోపం రాదు పిల్లల మీద, ఎందుకంటే వాళ్ళకి తెలియదు కనుక. ధర్మం గురించి సత్యం గురించి రాక్షసులకి ఏం తెలుస్తచ్చు కనుక ఇంత కఠినంగా మాట్లాడుతున్న శూర్పణఖ మీద రాముడు వేయం కోపం రాలేదు పాపం ఆయనకి, నవ్వు వచ్చింది ఆయనకి, నవ్వుకున్నాడు. పిల్లలు మాట్లాడుతున్నట్టు మాట్లాడుతోంది పిచ్చిది, దానికి ఏం తెలుసు పాపం, కనుక ఆయన కూడా కాస్త పరిహాసంగానే మాట్లాడుతున్నట్ట. కృతాధారోస్మిన్ భవతి భార్యాయం దయితా మమ త్వదేయధానాంత నారీణాం సుఖదుఃఖ సపత్నత. చాలా సంతోషమే, మంచి మంచి విషయాలు బాగా అందంగా చక్కగా చెప్పావు, బాగుంది. సరే, నా కూడా నా భార్య ఎలాగో నాకుంది, ఇంకో మా తమ్ముడు ఉన్నాడు లక్ష్మణుడు, వాడు పెళ్ళాన్ని విడిచిపెట్టి వచ్చేసాడు, ఒంటరిగా ఉన్నాడు. అనుజ్యేస్మే భ్రాత శీలవాన్ ప్రియదర్శన శ్రీమాన్ కృతదారచ్చ లక్ష్మణో నామ వీర్జవాన్. గొప్ప వీరుడే మా తమ్ముడు, మంచివాడు, మంచి జాబు, సంవత్సరానికి 10 లక్షల ప్యాకేజీ, బాగుంటాడు, చూసేవాగా ఎలా ఉన్నాడు. నా కూడా నా భార్య నాకు అలాగే ఉంది, పెళ్ళాన్ని విడిచిపెట్టి ఒంటరిగా ఉన్నాడు, వాడిని పట్టుకో వెళ్ళి నిన్ను చేసుకుంటాడేమో. ఏవం భజ విశాలాక్షి భర్తారం భ్రాతరం మమ అసపత్నా వరవరోహే మేరుం అర్కప్రభాయత. నీలాంటి దానికి సవితిపూర్ అంత మంచిది కాదు అనిపిస్తోంది నాకు, ఎందుకంటే ఆల్రెడీ సీత ఉందిగా.
నిన్ను చేసుకుంటే సవిత అవుతుందిగా నీకు సీత. ఇంత అద్భుతంగా ఇంత అందంగా ఉన్నావు, చక్కగా మంచి మంచి ధర్మాలు ధర్మ సూక్ష్మాలు చెప్పావు, పెళ్లి చేసుకోమన్నావు, నీలాంటి దానికి సవితపూర్వం ఉన్నది మంచిది కాదు అని చెప్పి రామచంద్రమూర్తి వారు లక్ష్మణుడు వైపు పంపించేట శూర్పణఖని. సరే ఇదేదో నిజంగా ఏదో బాగానే ఉంది వినడానికి, వెనకాల తోకాల సీతమ్మ వారు ఉంది, వాడు ఒంటరిగా ఉన్నాడు, వాడిని ఎట్టుకుంటే సరిపోతుంది అనుకుంది పాపం ఇది అని బయలుదేరింట. ఆయన దగ్గరికి వెళ్ళండి. ఏవముక్త సోమిత్రి రాక్షస్య వాచుకో విధ తతసోత్పరణీకం శ్రీత్వా లక్ష్మణ యుక్తమబ్రవీత్. వెళ్ళి పలికిందట, లక్ష్మణ మీ అన్నగారు చీపమ్మన్నారా నేను చేసుకుంటానేనండి. ఆయనకి అలాగా భార్య ఉందిట, ఆయన చెప్పింది కూడా కరెక్టే, సవతిపూర్ ఉండకూడదు కదా, ఇద్దరు పిల్లల్లా కుదురుతుంది ఇక్కడ. విధవసంతా ఆవిడేమో మానవ కన్య, నేనేమో రాక్షస కన్యని, నీ పక్కన ఇంకెవరు లేరు కాబట్టి నేనే నీకు శాశ్వతవిక. మనతో హాయిగా చట్టాబట్టలేసి అరణ్యంలో హాయిగా తిరుగుదాం, రాక్షసులో తిరుగుదాం, రారా అబ్బాయి అని చెప్పింది. ఆయన ఇంకా చమత్కారం. కథం దాసస్యమే దాసి భార్య భవతిమిచ్చసి సోహమార్యేణ వరావాన్ భ్రాత్ర కమలవర్ణని. పిచ్చిదానా, నేనే ఆయనకి దాస్యం చేస్తున్నానే, నేనే పనివాళ్ళలో ఉన్నాను ఇక్కడ, వాళ్ళిద్దరికి దాసం చేస్తూ నన్ను చేసి నువ్వు కూడా ఇంకో పనిదాని అవుతావు ఇక్కడ, ఇద్దరం కలిసి సేవ చేసుకోవాలి. ఎవరైనా లోకంలో చక్కగా కాస్త స్థితిమంతుణ్ణి స్థిరపడినవాడిని వివాహం చేసుకోవాలనుకుంటారు తప్ప ఒకరింట్లో పని మనిషికి భార్యగా కావాలని ఎవడనుకుంటారే పిచ్చిదానా. నేను మా అన్నగారికి సేవ చేస్తాను, నువ్వు సీతమ్మకి సేవ చేస్తుండాలి, ఎందుకు వచ్చిన దాసత్వమే నేనే చేయలేక చూస్తున్నాను ఇక్కడ. కాబట్టి సమృద్ధార్థ సిద్ధార్థ ముదితా మహవర్ణని ఆర్యసతం విశాలాక్షి భార్య భవయవసి. అప్పుడు నువ్వు భార్యగా ఉన్నావు ఒకటి, పని మనిషిలా ఉన్నావు ఒకటి, పని మనిషిలా పడి ఉండు, లేకపోతే ఇక్కడ నా పని ఏం చేస్తాను, నీ సేవ నువ్వు చేసుకో అని చెప్పి పాపం ఆయన కూడా చాలా చమత్కారంగా ఏవాం విరూపాయ సతిం కరాళం నన్నుతో ధరిం భార్యాం వృద్ధాం పరిత్యజ్య త్వామి వేశ్య పశ్యతి చెప్పి చూశారు చక్కగాను. అన్నీ విన్న తర్వాత అర్థమైంది దానికి, వీళ్ళిద్దరూ మనతో ఆడుకుంటున్నట్టున్నారు. ఇప్పటికి వెలిగింది బలుబు. ఇతిచా లక్ష్మణేనోక్తం కరాళ విన్నతోదరి సుసంజితే తృతయుక్తం పరిహాస విచక్షణ. నేను వెర్రిదాలా కనిపిస్తున్నాను మీ ఇద్దరికేను, ఆయన వివాహం చేసుకున్న వెళితే నీ దగ్గరికి వెళ్ళమన్నా నీ దగ్గరికి వెళ్తే దాసం చేయమని చెప్తున్నావు, నేను తక్కువ దానిలా కనిపిస్తున్నానే మీకు, మా అన్నగారి సంగతి తెలియదు, రావణాసుడి సంగతి. అధ్యేమాం భక్షయిష్యామి పశ్యతస్తవ మాషిణిం త్వయాస చరిష్యామి వివర్ణత్న యథాసుఖం. ఒక్క గుటకలో సీతను మింగేస్తాను ముందర, దాని గొడవ పోతుంది. అప్పుడు నేను రాముని పెళ్లి చేసుకుంటాను, అప్పుడు నువ్వు మాకు దాసం చేద్ది కానీ మా ఇద్దరికి, ఇప్పటిదాకా వాళ్ళిద్దరికి చేసావుగా, తర్వాత మా ఇద్దరికి చేద్ది కానీ అని చెప్పి చాలా కర్కశంగా అమాంతంగా సీతమ్మ వారి మీకు వెళుతోందట శూర్పణఖ. తాం మృత్యుపాసత్రిమాం అవాసతి మహాబల నిగ్రహారామ కుపీత తతో లక్షణమబ్రవీత్. ఆ వస్తున్నటువంటి శూర్పణఖ చూసారా, భయపడింది అమ్మవారు. చూసే రామచంద్రమూర్తి వారు లక్ష్మణుడి వైపు తిరిగే, లక్ష్మణ దీని సంగతి చూడరా అబ్బాయి అన్నారు. గబగబా 2 అడుగుల్లో వచ్చేసేట స్వామి. ఇత్యుక్తో లక్ష్మణస్య క్రుద్ధో రామస్య పార్శ్వత ఉద్ధృతం ఖడ్గ విచ్ఛేదం కర్ణవాసం మహాబల. రామచంద్రమూర్తి వారు పక్కన ఉన్న ఖడ్గాన్ని తీసుకున్నాడు, వెంటనే శూర్పణ యొక్క ముక్కును కోసేసేట ముందు, తర్వాత కర్ణాలు చెవులు కోసిపడేసేట. ఎందుకు ముక్కు చెవులు కోసాడు అంటే, ఎవరన్నా పెళ్లి చూసుకోవాలంటే భూతంకర ముక్కొంకర చూస్తుంటారే శ్లోకంలో, మరి పెద్ద ముక్కున్నా తప్పడ ముక్కున్నా వంకర ముక్కున్నా ఆ అమ్మాయి అందంగానే ఉంది కానీ అంటే ఆ ముక్కు ఒకటి కొంచెం వంకరగా ఉంది. అందం అంతా ఎక్కడ కనిపిస్తుంది, ముఖంలోనే కదా. ముఖం వికృతం అయితే పెళ్ళి ఎవడు చేసుకుంటాడు ఇక. కనుక తప్పడ ముక్కున్నా పని చేయదు, వంకర ముక్కున్నా పని చేయదు. ఆ ముఖానికి తగిన ముక్కు ఉండాలి తప్ప మరీ ముక్కు పెద్దది శూర్పణఖల మరి అంతకన్నా అందవికారంగా ఉంటుంది. అమ్మాయిని చూడడానికి కాస్త అవన్నీ నచ్చాలి కాబట్టి ముందు బాగా అనేదే ముక్కు, దాన్ని కోసిపడేస్తే దాని అందం ఏమిటో తెలిసిపోతుంది అని చెప్పి వెంటనే ఆ ముక్కు చెవులు కూడవేసేట లక్ష్మణస్వామి వారు. తతస్థు రాక్షసంవృతం ఖరం జనస్థానగతం విరూపత ఉపేక్షితం భ్రాతమగదర్శం వసతా భూమౌ గగాద్యత. ఆ ముక్కుండి చెవుల నుంచి రక్తాలు కారుతూ ఉండగా పెద్ద రోదన చేసినది, ఏడుపు ఏడుస్తుందన్నమాట. రాక్షసుడు ఎలా ఉంటుంది, ఇల్లంతా అదిరిపోతుంది, అరణ్యమంతా ప్రతిధ్వనించిందిట దాని అరుపుడికి. అంతంత అరుపుడు అరుస్తోంది. ఇంట్లో అలా అరుస్తూ ఉంటే రాక్షసుడు మాట లక్ష్మణుడు వెళ్ళిపోతుంది వెంటనే ఇంట్లోంచి. కనుక శూర్పణఖ అంత భీకరంగా
అరుపులు అరుస్తూ ఏడుస్తూ ఆ రక్తం కారుతూ ముక్కు నుంచి చెవులుతూ కారుతూ ఉండగా ఆ దండకారణ్యంలో దగ్గరలో ఉన్న కరుడు అనే తన సోదరుడి దగ్గరికి వెళ్ళిందిట. తత సాభార్యం భయోమహామూర్ఛిత సలక్ష్మణం రాగమాగతం నిరూపాణం చాత్మసోక్షిత సంసం సర్వభగిని కాస్తత. వస్తున్నటువంటి శూర్పణఖకు చూశాడు కరుడు. అయ్యయ్యో ఏమైందే, రక్తం కారుతోంది, నీ ముక్కేది చెవినేమైపోయే, ఎవడెత్తుకుపోయాడు ఎవరు నేను అని చెప్పి చాలా బాధగా అడిగేట. చెప్పుకుంది, ఇలా ఈ పంచవటీ ప్రాంతంలో రామలక్ష్మణులు అనేవారు వచ్చారు, దేదీప్యమానంగా సౌందర్యం వెలిగిపోతున్నారు. అక్కడికి వెళ్ళాను రావడమే మోజుపడి. వివాహం చేసుకున్నా అంటే వాళ్ళ తమ్ముడు వచ్చాడు, నా ముక్కు చెవులు కోసం వాడు సంగతి చూడాలని చెప్పి కరుడు దగ్గర వరపెట్టుకుంటారు శూర్పణఖ. అటు తర్వాత శూర్పణఖ చేసినటువంటి వికృతాలు ఏ విధంగా ఉన్నాయో వారికి ఏ విధంగా రావణ బుద్ధి చెప్పారో వచ్చే వరసే ప్రయత్నం చేద్దాం. స్వస్తి స్వస్తి ప్రియాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహేమేచాం. ఓ బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.